నదుల సంరక్షణ గురించి అవగాహన కల్పించడానికి వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఓ యువకుడు. వీధుల్లో 6 సంగీత వాద్యాలను వాయిస్తూ నదులను కాపాడటం, శుద్ధి చేయటం గురించి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. పూణే మున్సిపల్ కార్పొరేషన్ 2024 డిసెంబర్లో పూణే పునరుజ్జీవ ప్రాజెక్టు ప్రారంభించింది. అయితే ఈ ప్రాజెక్టు పర్యావరణానికి హాని కలిగిస్తుందని యువ ఇంజనీర్ స్వప్నిల్ ఠాకూర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. నదిని శుభ్రపరిచే ప్రాజెక్టుల పేరుతో అధికారులు నది చుట్టూ నిర్మాణాలను అనుమతిస్తున్నారని ఆరోపించాడు. ఫలితంగా ఆక్రమణలు జరుగుతున్నాయని చెప్పాడు. रोती हुई नदी को अपने चुटकुले सुनाऊंगा, मैं सड़कों पर घूम घूम कर लोगों को